సాయి భావన జూన్ 25. ప్రతిరోజు గురువారం మనమంతా సాయి పరివారం. మనలో ఎందరో సాయి భక్తులు గురువారం మాత్రమే ఉపవాసం ఉండి సాయి భజనలు చేసి సాయి మందిరాలకు వెళ్ళి దాన ధర్మాలు చేస్తారు. వారంలో మిగిలిన రోజులలో ఏవో వ్యాపారాలలో మునిగి తేలుతూ ఉంటారు. కానీ బాబా భక్తులైన వారు ప్రతిదినం గురువారం లాగానే భావించాలి. సాధారణంగా బాబా సచ్చరిత్ర పారాయణ గురువారం ఆరంభిస్తే బుధవారానికి పూర్తవుతుంది. అయితే అంతటితో ఆపివేయకుండా తిరిగి తిరిగి అలా పారాయణ చేయగా చేయగా బాబా బోధనలు మన హృదయాల్లో చక్కగా నాటుకుని మనకు చిత్తశాంతి లభిస్తుంది. చేయబోయే పనియందు అవగాహన, శ్రద్ధాశక్తులు, అంకిత భావంతో పాటు ఆ పని పూర్తి చేయడానికి అవసరమైన సహనం, దీక్ష ఉన్నవారే సాయికి అసలైన ప్రియమైన భక్తులు. అలా పనిచేసే వారికి శ్రీ సాయి అనుగ్రహం వెన్నంటే ఉంటుంది. ఆకలితో అలమటించే వారికి అన్నం పెట్టేందుకు గురువారం వచ్చేదాకా వేచి ఉండడం ధర్మం కాదు కదా. అందుచేత ప్రతి క్షణాన్ని సాయి దివ్య ప్రసాదంగా, ప్రతి జీవిని సాయి స్వరూపంగా తెలుసుకొని మసలుకోవడమే సాయి తత్వం. కపటం లేని జీవన విధానం, స్వార్థరహితమైన ప్రేమ కలిగి ఉన్నవారంతా సాయి మార్గంలో నడిచేవారే. ఎవరైనా ఒక మంచి పని చేయడానికి గురువారం కోసం ఆగవలసిన పని లేదని తెలుసుకోవాలి. అలా తెలుసుకోగలిగితే ప్రతిరోజు గురువారమే, ప్రతి హృదయం షిరిడీ క్షేత్రమే, ప్రతి మనస్సు ద్వారకామాయియే. మనమంతా అసలు సిసలైన సాయి పరివారమే. అందుకోసమే మన సాధన జరగాలి. Every Thursday, we are all Sai Parivar. Many of us Sai devotees fast only on Thursdays, do Sai bhajans, go to Sai temples, and do charity. The rest of the days of the week are immersed in some business. But Baba's devotees should consider every day as Thursday. Usually, if we start reciting Baba's Satcharitra on Thursday, it will be completed by Wednesday. However, if we do it again and again without stopping, Baba's teachings will be well implanted in our hearts and we will get peace of mind. Those who have understanding, devotion, and dedication to the work to be done, along with the patience and initiation required to complete that work, are the real and beloved devotees of Sai. Those who work in this way will be blessed by Sri Sai. It is not dharma to wait until Thursday to feed the hungry. Therefore, sadism is to know that every moment as Sai's divine prasad and every living being as Sai's form and to cultivate it. All those who have a hypocritical way of life and selfless love are those who walk on the path of Sai. One should know that there is no need to wait for Thursday to do a good deed. If one can know that every day is a Thursday, every heart is a Shirdi field, and every mind is Dwarkamai. We are all the real Sai Parivar, and that is why our sadhana should be done. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి సద్గురు సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ 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 సాయి. ఓం సాయి శ్రీ సాయి